వెల్కమ్ టు అవర్ జేవిఎస్ ఎడ్యుకేషన్. మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా? అయితే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకోసం చెప్తున్నా అంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక వీడియో ఈ సాయంత్రం పూట విడుదలవుతుందండి. మా వీడియో చూసినట్లయితే తప్పకుండా మీకు సైకాలజీ తరఫున మంచి మార్కులు రావడానికి మా వీడియోస్ మీకు తోడ్పడతాయని కోరుకుంటూ, ముందుగా ఈరోజు యొక్క టాపిక్ ఏంటంటే అభ్యసన సిద్ధాంతంలోనే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం లేదంటే ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అనే అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకున్నామండి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని మొదటిగా జర్మనీ దేశానికి చెందిన ఏ దేశం అండి? జర్మనీ దేశానికి చెందిన గెస్టాల్ట్ వాదులు. ఏ దేశానికంటే జర్మనీ దేశానికి ఏ వాదులు అంటే గెస్టాల్ట్ వాదులు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. దీన్నే గెస్టాల్ట్ సిద్ధాంతము లేదంటే సంజ్ఞానాత్మకవాద సిద్ధాంతము, సంజ్ఞానాత్మకవాద సిద్ధాంతం లేదా గెస్టాల్ట్ వాద సిద్ధాంతం అంటారండి. గెస్టాల్ట్ వాద సిద్ధాంతాన్ని లేదా సంజ్ఞానాత్మక వాద సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించడం జరిగిందంటే ఈ సిద్ధాంతానికి మూల పురుషుడుగా మ్యాక్స్ వర్దిమర్ గారిని మూల పురుషుడుగా ఈయన రచించిన గ్రంథం ఏంటంటే ద కంటెంట్ ఆఫ్ సైకాలజీ, లేదంటే ఈయన రచించిన గ్రంథం ప్రొడక్టివ్ థింకింగ్ ఆఫ్ సైకాలజీ. గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ వర్తిమర్ గారు రచించిన గ్రంథం ప్రొడక్టివ్ థింకింగ్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంను మ్యాక్స్ వర్తిమర్ గారు రచించడం జరిగింది. అదేవిధంగా ఎనలేని కృషి చేసి గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలను లేదా గ్రంథస్థం చేసిన వాడు కట్ కోఫ్కా. ఈయన ప్రధానంగా సిద్ధాంతానికి సంబంధించిన ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, గ్రోత్ ఆఫ్ ది మైండ్, ఈ రెండు గ్రంథాలను కట్కోఫ్కా గెస్టాల్ట్ వాద సిద్ధాంతం అనుగుణంగా రచించింది. తర్వాత గెస్టాల్ట్ వాద సిద్ధాంతానికి అనేక ప్రయోగపూర్వక నిరూపణలు ఇచ్చిన వాడు ఉల్ఫ్ గ్యాంగ్ కోహెలర్ టెరఫ్ దీవుల్లో 1914-17 మధ్య కాలంలో ఎక్కడండి టెనరఫ్ దీవులలో సుల్తానా అనే చింపాంజీ మరియు దానితో పాటు అనేక చింపాంజీలతోటి అనేక ప్రయోగాలు నిర్వహించి దాని ద్వారా రచించిన గ్రంథం మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం ద్వారా గెస్టాల్ట్ సైకాలజీ అన్న అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా నిర్వహించిన వాడు ఎవరంటే వుల్ఫ్ గ్యాంగ్ కోహెలర్. ఈయన రచించిన గ్రంథం మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అండి. తర్వాత కట్ లెనిన్, చివరి వ్యక్తి గెస్టాల్ట్ వాదంలో 4వ వ్యక్తి లెనిన్ అండి. ఈయన కూడా అనేక ప్రయోగపూర్వక నిరూపణలు గెస్టాల్ట్ వాద సిద్ధాంతానికి అందించడం జరిగింది. గెస్టాల్ట్ వాదులు ఎవరంటే ప్రధానంగా మనకు 4 అని చెప్తారు. 1 మ్యాక్స్ వర్తిమర్, 2 కట్కోఫ్కా, 3 వుల్ఫ్ గ్యాంగ్ కోహెలర్, తర్వాత కట్ లెనిన్ అండి. వీరి యొక్క భావనలు మ్యాక్స్ వర్తిమర్ గారిని మూల పురుషుడు గెస్టాల్ట్ సైకాలజీ అంటారు. ఈయన రచించిన గ్రంథం ప్రొడక్టివ్ థింకింగ్ ఆఫ్ సైకాలజీ. తర్వాత గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథస్థం చేసిన వ్యక్తి అంటే కట్కోఫ్కా. ఈయన రచించిన గ్రంథాలు ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అండ్ గ్రోత్ ఆఫ్ ది మైండ్. ఈ 2 గ్రంథాలు కోఫ్కా గారు రచించింది.
తర్వాత ఉల్ఫ్ గ్యాంగ్ కోహిలర్ ప్రయోగపూర్వకంగా నిర్వహించినది అది ఎప్పుడంటే 1914-17 మధ్య కాలంలో టెనరఫ్ దీవులలో సుల్తానా అనే చింపాంజీ దానితో పాటు అనేక చింపాంజీలపై ప్రయోగాలు చేసి మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథంలో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా నిర్వచించడం జరిగిందండి. ముందుగా అంతర్దృష్టి అంటే ఏమిటి, గెస్టాల్ట్ అంటే ఏమిటి, వాటి గురించి తెలుసుకుందాం. గెస్టాల్ట్ అనే భాషా పదం జర్మనీ భాషా పదం నుంచి రావడం జరిగింది. గెస్టాల్ట్ అంటే అర్థం సమగ్రంగా, మొత్తంగా, సంపూర్ణంగా అని అర్థం అండి. అదే గెస్టాల్ట్ వాదుల ప్రకారం వ్యవస్థీకృత మొత్తం, లేదంటే ఇంగ్లీష్ లో ఆర్గనైజ్డ్ హోల్ అంటారండి. అదే విధంగా సమగ్రాకృతి లేదా కాన్ఫిగరేషన్ అని ఆంగ్లంలో అర్థం. ఇది గెస్టాల్ట్ వాదుల ప్రకారం అండి. ఇది సమగ్రాకృతి, గెస్టాల్ట్ అనే పదం. వీళ్ళు ఏమని చెప్పడం జరిగిందయ్యా, లేదంటే ఏ విధంగా తోసిపుచ్చడం జరిగిందయ్యా అంటే, ఏ విషయాంశాన్నైనా విడివిడి భాగాల కంటే మొత్తంగా నేర్చుకోవడం ద్వారా ఒక సమగ్ర సమాచారం అంది అభ్యసనం అనేది స్థిరత్వం పొందుతుంది అని తెలియజేయడండి వీరి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంశాన్ని విడివిడి భాగాల కంటే మొత్తంగా చూడడం ద్వారా సమగ్ర సంజ్ఞాన భావన ఏర్పడుతుంది అనేది గెస్టాల్ట్ వాదుల యొక్క ముఖ్య భావన. వీరు ఏ విధంగా అంటారంటే, మొత్తాన్ని కలపడం ద్వారా ఒక సమగ్రమైన భావన ద్వారా అభ్యసనం అనేది సంపూర్తిగా జరుగుతుంది. దృష్టి అభ్యసన సిద్ధాంతంలో కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయండి. అవి ఏంటయ్యా అంటే, ముఖ్య అంశాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ముఖ్యాంశాలు ప్రధానంగా 3 ఉన్నాయి. అది ఏంటయ్యా అంటే, 1 అవధానము, 2 ప్రత్యక్షము, 3 అభ్యసనము. ఏంటి అవధానం, ఏంటి ప్రత్యక్షము, ఏంటి అభ్యసనము అనే 3 అంశాలపైనే కోహ్లర్ ప్రయోగం చేయడం జరిగింది. ఏంటంటే, అవధానం అంటే ఏంటంటే, మొదటగా టెరఫ్ దీవులకు వెళ్ళినప్పుడు ఉల్ఫ్ గ్యాంగ్ కోహిలర్ ప్రయోగం చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే, మొదటిగా కోహ్లర్ ప్రయోగం చేసినప్పుడు ఏం చేశాడంటే, ఒక గదిలో చింపాంజీని ఉంచి గది యొక్క పై కొక్కే భాగానికి అరటి పండ్లు వేలాడదీయడం. ఆ గదిలో 2 కర్రలు ఒకదానికి ఒకటి సమకూరు విధంగా ఒక చిన్న కర్ర, ఒక పెద్ద కర్ర ఇవ్వడం జరిగింది. ఆ కర్రలను రెండింటిని సమంగా జోడించినప్పుడే ఆ చింపాంజీకి అరటి పండ్లు అందే విధంగా ప్రయోగానికి సిద్ధం చేయడం జరిగింది. అప్పుడు ఆ చింపాంజీ మొదటగా ఒక కర్ర అందుకొని పైన ఉన్న అరటి పళ్ళ గెలను అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది అందలేదు. అదే సమయాన మరో కర్రను వేరుగా ప్రయత్నించినప్పుడు అందలేనప్పుడు కోతి లేదా చింపాంజీ ఆ స్థలాన్ని లేదా ఆ గదిని అవధానంతో, ఆ సన్నివేశాన్ని అవధానంతో గమనించినప్పుడు ఆ 2 కర్రలను ఒక దాంట్లో ఒకటి ఇమిడ్చుకుంటే ఆ పళ్ళను అందుకోవచ్చనే ప్రత్యక్షం తటాలున, లేదంటే లైక్ ఏ ఫ్లాష్, ఏంటంటే లైక్ ఏ ఫ్లాష్ లాగా అనిపించినప్పుడు వాటిని అమలు చేసే అరటి పళ్ళు అందుకొని తినడం అనేది అభ్యసనము అనే ఉల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్ ప్రయోగపూర్వకంగా నిర్వహించడం జరిగింది. ఏంటంటే, ఒక సన్నివేశంలో అవధానంతో కూడిన పరిశీలన ద్వారా తటాలున కలిగిన ప్రత్యక్ష ద్వారా అభ్యసనం జరుగుతుందని మనకు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ద్వారా తెలియజేయడం. దీన్నే అంతర్దృష్టి అభ్యసనం అని తెలియజేయడం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణగా మొదటిది ఆర్కిమెడిస్ సూత్రం కనుక, తర్వాత 2 న్యూటన్ గమన నియమ సూత్రాలు, 3 రామానుజన్ నెంబర్. ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, వీటికి కూడా తటాలున ఒక ఫ్లాష్ లాంటి ఆలోచన ద్వారా వీటినన్నిటిని ప్రయోగపూర్వకంగా నిర్వచించింది. ఏం జరిగిందంటే, ఆర్కిమెడిస్ జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఆ దేశ రాజు వచ్చేసి ఒక బంగారు కిరీటాన్ని చేపించుకున్నాడు. కానీ ఆ బంగారు కిరీటంలో ఎంత శాతం బంగారు ఉంది, ఎంత శాతం నకిలీ రాగి ఉంది అని పరీక్షించడానికి ఆర్కిమెడిస్ గారికి పిలిపించి రాజదర్బార్కు, దీనిలో ఉదయం లోపు నువ్వు ఎంత బంగారు శాతం ఉందో
ఎంత రాగి శాతం ఉందో కనుక్కోవాలి. కానీ ఒక గీత కానీ ఒక కోత కానీ పడకుండా కిరీటం తీసుకురావాలన్నప్పుడు ఆర్కిమెడిస్ ఏ విధంగా చేయాలని ఆలోచనలతో బాత్ టబ్లో లేదా స్నానం చేసే టబ్లో పండుకొని ఆలోచిస్తుండగా ఆర్కిమెడిస్ ఆ నీటి నుంచి అతడు నీటి టబ్లో దిగినప్పుడు నీటి పరిమాణం పోవడం ద్వారా, అంటే నీటి యొక్క తన బరువు ఎంత ఉందో అంత నీటి పరిమాణం బయటికి పోవడం గమనించి దాని ద్వారా నేను కనుక్కున్నాను అనే అరుచుకుంటూ వీధిలోకి రావడం జరిగింది. అలా తటాలున కలిగిన జ్ఞానాన్ని అంతర్దృష్టి అభ్యసనం లేదా లైక్ ఏ ఫ్లాష్ అని అంటారని ఆర్కిమెడిస్ ఉదాహరణ ద్వారా తెలియజేయడం జరిగింది. వీటితో పాటు రామానుజన్ ఇంకా 1729 ఎంత అండి 1729 రెండు విధాలుగా రాయొచ్చు. రెండు వర్గ సంఖ్యల మొత్తంగా, రెండు గణ సంఖ్యలుగా మొత్తంగా రాయొచ్చండి. అది ఏ విధంగా అంటే 1729 ఏ విధంగా రాయొచ్చు అంటే 10 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ గాను, అదేవిధంగా 12 క్యూబ్డ్ ప్లస్ 1 క్యూబ్డ్ గాను మొత్తంగా రాయొచ్చు అని గుర్తించడం జరిగింది. ఈ రెండు కూడా మనకు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణలండి. మరో ఉదాహరణ అంటే కోకెలే బెండన్ వలయ నిర్మాణము. ఎవరండి? 4వ వ్యక్తి కోకెలే బెండన్ వలయ నిర్మాణము. ఈయన కూడా ఈ సిద్ధాంతానికి ఉదాహరణని. అంతర్దృష్టి అభ్యస సిద్ధాంతానికి ఆర్కిమెడిస్ సూత్రము, న్యూటన్ గమనము, రామానుజన్ నెంబర్స్, కోకెలే బెండన్ వలయ నిర్మాణం ఇవన్నీ అంతర్దృష్టి అభ్యస సిద్ధాంతానికి ఉదాహరణలండి. చివరగా మనకు కోహ్లర్ గారు కొన్ని విమర్శనాత్మక సందర్శనాలు వివరించడం జరిగింది. అది ఎవరిపైన అంటే ఈఎల్ థాండైక్ గారి పైన. ఎవరండి? ఈఎల్ థాండైక్ గారి పైన కొన్ని విమర్శనాత్మకమైన అంశాలు అనడం జరిగింది. ఏంటంటే తెలివి తక్కువ పిల్లికి కష్టమైన సందిగ్ధమైన అంశాన్ని ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా తలుపుకు మరియు మీటకు ఉన్న మధ్య సంబంధం వివరించలేదని థాండైక్ గారిని విమర్శించడం జరిగింది. దానికి ఎటువంటి నిరూపణ లేనందువలన వీరి మధ్య గొడవ జరిగింది. వీటి మధ్య ఉన్నట్టే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి అదేవిధంగా యత్న దోష అభ్యసన సిద్ధాంతానికి గల మధ్య భేదాలు తర్వాత తెలుసుకుందామండి. ముందుగా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం యొక్క ఉపయోగాలు లేదంటే యొక్క విద్యా ప్రాముఖ్యత అండి. ఇది చాలా క్లిష్టమైన అభ్యసనం. తర్వాత మొదటి భావనగా ఏదంటే వస్తుందంటే నేను కనుక్కున్నాను అనే భావన కలుగుతుంది. అదేవిధంగా గణితంలో సుడుకో, పదకేలి, ఫజిల్స్ ద్వారా బోధన చేయడం ద్వారా విద్యార్థుల్లో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అలవడుతుందని, అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, వంటివి ఉపయోగించిన విద్యార్థుల్లో సృజనాత్మక ప్రక్రియలు ఏర్పడతాయని, సృజనాత్మకత ఆలోచనలు ఏర్పడతాయని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మొత్తంగా నేర్చుకోవాల్సిన విద్యార్థుల్లో మొత్తం అనే భావనను ఏర్పరచుటకు పాఠ్య ప్రణాళిక మొత్తం శీర్షిక పద్ధతిన ఏంటండి శీర్షిక పద్ధతిన నిర్మించాలని. ఏ పద్ధతి? శీర్షిక పద్ధతి. అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అదేవిధంగా ప్రయోగ పద్ధతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏంటండి? ప్రయోగ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శీర్షిక పద్ధతి కూడా ప్రాధాన్యం అధికంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతి అంటే నిజ జీవితంలో విద్యార్థి తన యొక్క సృజనాత్మకత ఆలోచన ద్వారానే పరిష్కారంగా ఉన్న ప్రాజెక్ట్ పద్ధతి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం.
ఇవే అండి. తర్వాత పిల్లల ద్వారా పిల్లల్లో అవధానము, పరిశీలన, సృజనాత్మక ఆలోచన వంటి వాటిని పెంపొందించడానికి అనేక అభ్యసన కృత్యాలు, ఆటల ద్వారా అభ్యసనం జరగాలని అంతర్దృష్టి అభ్యసనం ద్వారా ఉపయోగాల కిందకి తెలియజేయడం జరిగిందండి. తర్వాత అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి, యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి ప్రధానంగా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చాలా ముఖ్యమండి. దాంతో పాటు మనకు యాక్స్ అనే శాస్త్రవేత్త ఎవరండి? మనకు యాక్స్ అనే శాస్త్రవేత్త అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణాలు వివరించిన వ్యక్తి ఎవరంటే మనకు యాక్స్ అనే శాస్త్రవేత్తను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి మరియు యత్నదోష అభ్యసన సిద్ధాంతాల గల మధ్య నిబంధన సిద్ధాంతాలన్నీ ఏ వాదానికి చెందినవి అంటే ప్రవర్తన వాదానికి చెందినవి. అదేవిధంగా ఇక్కడ జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి, గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ ఎవరెవరు వస్తారంటే ప్రధానంగా పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్ ముగ్గురి యొక్క అభ్యాస సిద్ధాంతాలు నిబంధన సిద్ధాంతాల కిందకి వస్తే అంతర్దృష్టి కోహ్లర్ మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతుందండి. అదేవిధంగా సంపూర్ణమైన లేదంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే విశ్లేషణాత్మకంగా జరిగితే ఇక్కడ సంశ్లేషణాత్మకంగా అభ్యాసం జరుగుతుందని. తర్వాత ఇక్కడ ఉద్దీపన, ప్రతిస్పందన లేదంటే ప్రతిఫలము లేదంటే ఉద్దీపన ప్రతిచర్య మధ్య ఉద్దీపన ప్రతిస్పందన లేదా ఉద్దీపన ప్రతిచర్య మధ్య బంధం ఏర్పడుతుందని, అభ్యాసం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇతరులకు వచ్చేసరికి పరిస్థితిలోని విషయం ఏంటి పరిస్థితి లేదా పరిస్థితిలోని విషయాంశాన్ని వ్యవస్థీకృతం మొత్తంగా ఏంటండి మొత్తాంశాన్ని వ్యవస్థీకరణ ద్వారా అభ్యసనం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏ భావనకు ప్రాధాన్యత ఏమిటంటే చిన్న చిన్న భాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తంగా విషయాంశానికి లేదంటే హోల్ అప్రోచ్ రోజుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ సృజనాత్మకత, వివేచన, ఆలోచనలకు ఎటువంటి తావు లేదని, ఇక్కడ కేవలం సృజనాత్మకత, ఆలోచన, వివేచనలతోటే అభ్యసనం జరుగుతుందని, ఇది కేవలం కొంతకాలం మాత్రమే స్థిరంగా ఉండి ఏంటండి కొంతకాలం స్థిరంగా ఉండి తరువాత విస్మృతి జరగడానికి అవకాశం ఉంది. అదే ఇక్కడ జరిగిన అభ్యసనం మాత్రం శాశ్వత అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నిబంధన సిద్ధాంతాలకు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాలకు ప్రధాన వ్యత్యాసం ఏంటంటే ఇది ప్రవర్తన వాదానికి చెందినవి. ఏమంటే నిబంధన సిద్ధాంతాలని, నిబంధన సిద్ధాంతాలకు ఉదాహరణ పావ్లోవ్ గారి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ గారి కార్యశాల నిబంధన సిద్ధాంతం, థార్న్డైక్ గారి యత్నదోష అభ్యసన సిద్ధాంతం అండి. అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్ గారి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఉదాహరణ. ఇక్కడ నిబంధన సిద్ధాంతాల అంతా విశ్లేషణాంశం ద్వారా అభ్యాసం జరుగుతుందని, ఇక్కడికి వచ్చేసరికి సంశ్లేషణ అంశం ద్వారా అభ్యాసం జరుగుతుందని.
ఇక్కడ ఉద్దీపనకు ప్రతిస్పందనకు లేదా ఉద్దీపనకు ప్రతిచర్య మధ్య నిబంధన సిద్ధాంతంలో అభ్యసనం జరిగినట్లయితే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో పరిస్థితిలోని విషయాంశాల వ్యవస్థీకరణ ద్వారా అభ్యసనం జరుగుతుందని, అదేవిధంగా నిబంధన సిద్ధాంతంలో చిన్న చిన్న భాగాలను చేకూర్చడం ద్వారా అభ్యసనం జరిగితే మొత్తంగా లేదంటే ఒక విషయాన్ని మొత్తంగా చూసినప్పుడు అభ్యసనం జరుగుతుందని అంతర్దృష్టి అభ్యసనంలో ఉంది. తర్వాత సృజనాత్మక, వివేచన, ఆలోచన వంటి మానసిక ప్రక్రియలకు ప్రాధాన్యత లేని ఎక్కడంటే నిబంధన సహిత సిద్ధాంతాల్లో, అదేవిధంగా సృజనాత్మకత, ఆలోచన, వివేచన వంటి మానసిక ప్రక్రియలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం ఏదంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని. అదేవిధంగా కొంతకాలం ఇక్కడ నిబంధన సిద్ధాంతంలో అభ్యసించిన అంశం కొంతకాలం మాత్రమే స్థిరంగా ఉండి తర్వాత విస్మృతికి లోను కావడానికి అవకాశం ఉంది. కానీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో అభ్యసనం అనేది శాశ్వతం అని గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి కోహ్లర్ గారు చింపాంజీలే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మానవ మెదడు, చింపాంజీ మెదడు కూడా దాదాపుగా దగ్గరి పోలికలు కలిగి ఉండడం ద్వారా చింపాంజీపై చేసిన ప్రయోగాలను మానవునికి అనువర్తింపజేయడం జరిగిందండి. ఇది ఈనాటి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము తర్వాత నిబంధన సిద్ధాంతాల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాలు అండి. తర్వాత క్లాసులో మనము పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటే ఏమిటి, బాబిడోల్ ప్రయోగం ద్వారా మనకు బండూరా గారు పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ఏ విధంగా విద్యలకు అనువదించడం జరిగిందని అంశాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.